ప్రధానంగా ఆర్టీవీకి అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు క్యాబినెట్లో ముఖ్యంగా దాదాపు 17 మంది కొత్తవారు ఉన్నారు. అయితే వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని రీత్యా వాళ్ళకున్నటువంటి ఇమేజ్ అలాగే వాళ్ళకున్నటువంటి అనుభవ రీత్యా మంత్రులకు కొత్త శాఖలకు ఉన్నటువంటి శాఖలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా శాఖలు కేటాయించినట్టు తెలిసింది. ఒక్కసారి చూద్దాం. వరుసగా పవన్ కళ్యాణ్కు డిప్యూటీ అలాగే హోంశాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు తర్వాత అత్యంత ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ దక్కింది. ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఆయన తర్వాత నారా లోకేష్కు ఐటీ అలాగే పరిశ్రమలు అత్యంత కీలకమైన శాఖ. గతంలో కూడా ఆయన ఐటీ శాఖను నిర్వహించారు. ఇప్పుడు కూడా తాజాగా మళ్ళీ ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ సీనియారిటీ ప్రాతిపదికన అచ్చెన్నాయుడుకు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇది కూడా అత్యంత కీలకమైన శాఖగా చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అచ్చెన్నాయుడుకు కేటాయించారు. ఇక ఆయన తర్వాత జనసేనలో సీనియర్ లీడర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్కు మరొక అత్యంత కీలకమైన శాఖ వైద్య ఆరోగ్య శాఖను కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. అఫ్కోర్స్ లోకేష్ కూడా పనిచేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గతంలో పనిచేయలేదు, మంత్రిగా తొలిసారి మంత్రి అయ్యారు. ఇక నారాయణ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఈయనకు కూడా మున్సిపల్ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. రైట్. మున్సిపల్ శాఖ నారాయణ కేటాయించినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు కొల్లు రవీంద్ర కూడా బీసీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. ఈ ఇద్దరు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు కూడా కీలకమైన మున్సిపల్ శాఖ నారాయణకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అలాగే కొల్లు రవీంద్ర కూడా బీసీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా ఆర్టీవీకి సమాచారం అందుతోంది. రైట్. ఇక మిగతా మంత్రుల సంఖ్య చూద్దాం. సత్యకుమార్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి ఈయన మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. దేవాదాయ శాఖ సత్యకుమార్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈయన తర్వాత నిమ్మల రామానాయుడు కూడా పౌర సరఫరాల సమాచార శాఖ కేటాయించినట్టుగా సమాచారం అందుతుంది. నిమ్మల రామానాయుడు కూడా తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్. రైట్. ఇక ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎన్ఎండి ఫరూక్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఎన్ఎండి ఫరూక్ తర్వాత రామనారాయణ రెడ్డి కూడా రెవెన్యూ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖ రామనారాయణ రెడ్డికి ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరికి కీలక మంత్రిత్వ శాఖలు ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ, ఆర్ఎం నారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. రైట్. ఇక మిగతా మంత్రులు చూద్దాం. పయ్యావుల కేశవ్ ఆర్థిక అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయనకు మంత్రిత్వ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. కీలకమైన ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కీలకమైన శాఖలు ఈయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈయన కూడా తొలిసారి మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈయనకి కీలకమైనటువంటి విద్యుత్ శాఖ అనగాని సత్యప్రసాద్ కేటాయించినట్టు తెలుస్తుంది. నెక్స్ట్. కొలుసు పార్థసారథి గతంలో ఈయన మంత్రిగా పనిచేశారు. కొలుసు పార్థసారథి ఈయనకు కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈయనకున్న అనుభవరీత్యా కీలకమైన వ్యవసాయ శాఖ పార్థసారథి కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. వీరాంజనేయ స్వామి కూడా తొలిసారిగా మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈయనకు ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. రైట్. ఇక మిగతా మంత్రుల వివరాలు చూద్దాం. రైట్. గొట్టిపాటి రవికుమార్ కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయనకు కీలకమైన గనుల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది గొట్టిపాటి రవికుమార్కు. అలాగే వంగలపూడి అనిత ఈమె కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈమెకు పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా అనితకు బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం అందుతోంది. రైట్. ఇక గుమ్మడి సంధ్యారానికి ఎస్టీ సంక్షేమం కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి ఈయనకు కూడా గృహ నిర్మాణ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా తొలిసారిగా మంత్రులు అయ్యారు. అయినప్పటికీ కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలే ఇద్దరికి దక్కాయి. రైట్. ఇక నెక్స్ట్ టీజీ భరత్ ఈయనకు పర్యాటక యువజన క్రీడల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది టీజీ భరత్కు. అలాగే సవితకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు తీసుకురావాలి. నెక్స్ట్. రైట్. ఇక రాంప్రసాద్ రెడ్డికి
కార్మిక శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే కొండపల్లి శ్రీనివాస్కు రవాణా శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇది ఒక అత్యంత కీలకమైన శాఖ. కొత్తవాడైనప్పటికీ కూడా కొండపల్లి శ్రీనివాస్కు రవాణా శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. రాంప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైట్, ఇక వాసంశెట్టి సుభాష్, ఈయనకు మరొక కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. వాసంశెట్టి సుభాష్ ఈయనకు ఎక్సైజ్ శాఖ కేటాయించారు. అలాగే కందుల దుర్గేష్ మరొక కీలకమైన శాఖ, అత్యంత ప్రాధాన్యత గల శాఖ R&B శాఖ కందుల దుర్గేష్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా వాసంశెట్టి సుభాష్ అలాగే కందుల దుర్గేష్ ఇద్దరు కూడా తొలిసారిగా మంత్రులుగా ఛార్జ్ తీసుకునే వాళ్ళే. ఇది మొత్తం మీద చంద్రబాబు మంత్రివర్గానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కన పెడితే మిగతా 23 మందిని సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా, జిల్లాల కూర్పు ఆధారంగా మొత్తం చంద్రబాబు కాకుండా 24 మంది, పవన్ కళ్యాణ్తో కలిసి 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే చంద్రబాబు కొత్త మంత్రులతో ఆయన పిచ్చాపాటి మాట్లాడారు. ఆయన ఇంటికి పిలిపించుకొని దాదాపు గంటకు పైగా ప్రత్యేక భేటీ సాగింది. ఇది పూర్తిస్థాయి క్యాబినెట్ భేటీ కానప్పటికీ కూడా ఆయన వాళ్ళతో వ్యక్తిగతంగా వాళ్ళకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏ రకంగా మసులుకోవాలి, అలాగే అధికారులతో ఏ రకంగా ఉండాలి, మిత్రపక్షాలతో, భాగస్వామ్య పక్షాలతో ఏ రకంగా ఉండాలి, ప్రజలతో ఏ రకంగా మమేకం కావాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి పారదర్శకంగా ఉండాలి, అలాగే పూర్తి స్థాయి వాళ్ళ కేటాయించేటువంటి శాఖలకు సంబంధించినటువంటి అకౌంటబిలిటీ అలాగే పూర్తి స్థాయిగా మెయింటైన్ చేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలి త్వరలో అనే విధంగా వీళ్ళందరికీ కూడా సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. ఓవరాల్గా కొత్త మంత్రులకు ఒక రకంగా ఆయన క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా, ఇవాళ ఆయన తిరుమలలో ఉన్నారు, తిరుమల పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన సచివాలయంలో సాయంత్రం పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రేపు కొంతమంది బాధ్యతలు మంత్రులుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆయా మంత్రిత్వ శాఖలు కేటాయించినట్టుగా, మంత్రులకు వివిధ పోర్ట్ఫోలియో కేటాయించినట్టుగా ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. అయితే ఇదంతా కూడా RTV చేతికి చిక్కినటువంటి సమాచారం. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఆయా పోర్ట్ఫోలియోలు, ఆయా శాఖలు కేటాయించినట్టుగా RTVకి అయితే సమాచారం అందింది. దాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేశాం. ఓవరాల్గా అనుభవరీత్యా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా మంత్రులకు ఆయా శాఖలు, కీలకమైన శాఖలు అయితే అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఆయా శాఖల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అయితే చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా మంత్రివర్గ కూర్పు, అలాగే మంత్రివర్గం సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు ప్రస్తుతానికైతే RTV చేతికి అందినటువంటి సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేశాం. రేపు అధికారికంగా మంత్రివర్గ సంబంధించినటువంటి శాఖల కేటాయింపు ఏ రకంగా ఉండబోతుందనేది మాత్రం రేపు పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.